ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మోహనవాణి యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకి తండ్రులకి ముందుగా నమస్కారాలు. నిన్న మనం అవధూతోపాఖ్యానం చెప్పుకుంటున్నాం. 8వ భాగంలో దత్తాత్రేయ స్వామి తనకు ఉన్న 24 మంది గురువుల విషయం చెబుతూ నిన్నటి రోజున సూర్యుడు, చంద్రుడు, పావురము, అలాగే కొండ చిలువ, సముద్రం, మిడత, తేనెటీగ, ఏనుగు, అలాగే మధుహారి ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఈ రోజున మిగిలినటువంటి వాటి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా 9వ భాగానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మొట్టమొదటిది హరిణి. హరిణము అంటే లేడీ. దీనికి ఒక లక్షణం ఉంది. లేడీకి వేటగాడి యొక్క సంగీతానికి మోహపడి వలలో చిక్కుకుపోతుంది. అంటే సంగీతం అంటే దీనికి వ్యామోహం. అదేవిధంగా యతీశ్వరుడు కూడా సంగీతాది లలిత కళలకి సమ్మోహితుడైతే అతడి యొక్క ధ్యానం గాని, నియమనిష్టలు గాని అన్నీ పాడైపోతాయి. అంటే వాటి నుంచి పరిభ్రష్టుడైపోతాడు. మనకి శ్రీమద్ రామాయణంలో ఋష్యశృంగుడి యొక్క కథ తెలుసు కదా. ఋష్యశృంగుడు ఏ రాజ్యంలో అడుగు పెడితే ఆ రాజ్యంలో వర్షాలకి కొద ఉండదు, కరువు కాటకాలు ఉండవు. అందుకని కల్మాషపాద మహారాజు తన రాజ్యంలో ఏర్పడినటువంటి కరువును పోగొట్టడం కోసం విభాండక పుత్రుడైనటువంటి స్త్రీ మొహం కూడా తెలియనటువంటి ఋష్యశృంగుడిని కొంతమంది విలాసవంతులైనటువంటి వేశ్యలను పంపించాడు. వాళ్ళు విభాండకుడు లేనప్పుడు వెళ్ళి అక్కడ నృత్యము, గీతములు ఇవన్నీ వినిపించి అతన్ని వివశుండు చేసుకొని తీసుకొస్తే శాంతాదేవినిచ్చి పెళ్లి చేస్తాడు. చూడండి, అందువల్ల ఏమైంది? మగవాడుగా ఉన్నటువంటి పిల్లవాడిని స్త్రీ అనేది సంగమం లేకుండా, స్త్రీ లేకుండా పెంచాలి అనుకున్నాడు తండ్రి. కానీ సాధ్యం కాల. ఎందువల్ల? నృత్యాలకి, గీతాలకి పడిపోయినాడు, వివసుడైపోయాడు. చివరికి సంసారంలో చిక్కుకున్నాడు. శాంతాదేవిని పెళ్లి చేసుకున్నాడు. అందువల్ల ఈ సంగీతం అనేది చాలా ప్రమాదకరం యోగులకి అనుకున్నాడు. ఇక చేప నాకు మరొక గురువు అంటున్నాడు. అంటే చేపలో ఉండేటువంటి ఒక అలసత్వం ఏంటంటే తనకి కడుపు నిండినా కూడా మళ్ళీ ఏదైనా ఆహారం కనపడితే వెళ్ళి తినాలనుకుంటుంది. అందుకనే చేపలు పట్టేవాళ్ళు గాలం అనే ఒకటి ఉంటుంది. ఆ గాలానికి ఒక వానపామును గుచ్చుతారు, దాన్ని ఎర్ర అంటారు. ఆ పైన బెండు ముక్క ఒకటి ఉంటుంది. ఇక నీళ్లలో వేసి తదేకంగా చూస్తూ ఉంటాడు జాలరి. ఎప్పుడు ఆ బెండు ముక్క మునిగిపోతుందో చేప గాలానికి తగిలినట్లు లెక్క. అంటే ఆ గాలంలోకి వెళ్ళి ఆ యొక్క పురుగు తినాలనుకుంటుంది. ఆ వానపాముని ఎప్పుడైతే అది అనుకుంటుందో అది కరవగానే దాని అంగిట్లో దిగబడుతుంది. ఆ గాలానుకుండే ముళ్ళు వెంటనే ఆ బరువుకి ఆ గాలానికి ఉండే రబ్బర్ బెండు మునుగుతుంది,
చేప పడిందని ఠక్కన పైకి లాగుతాడు, చేపను పుట్టలో వేసుకుంటాడు. అంటే ఇక్కడ ఏమిటి అంటే జిహ్వ చాపల్యం అనేది ప్రాణాలు తీస్తుంది అని. యోగులకు కూడా ఈ జిహ్వ అనేటువంటిది ఉంది, ఈ నాలుక, దాన్ని జయించడం కష్టం. దీన్ని గనక జయిస్తే అన్నింటినీ జయించినట్లే. ఈ రహస్యం నేను చేప నుంచి నేర్చుకున్నాను అన్నాడు. నడిచే దేవుడుగా పేరు పొందినటువంటి మహానుభావుడు కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, వారి జీవితంలో కూడా ఒక ఘటన జరిగింది. ఒకరోజు వంటవాడు లేత పెరుగు తోటకూర పప్పు చేసి పెట్టాడు. తిన్నాడు స్వామి. భలే ఉందోయ్ అన్నాడు. అంటే యథాలాపంగా అన్నాడు. బాగుంది బాగుందని అంటారు కదా. ఈ మాట ఆశ్రమంలో ఉండే భక్తులకి అందరికీ తెలిసింది. ప్రతిరోజు లేత తోటకూర తీసుకురావటం, ఒకరోజు పులుసు కూర, ఒకరోజు పప్పు, ఒకరోజు తీయన కూర చేసి పెడుతున్నారు. వారం అయింది. ఏమిట్రా రోజు తోటకూరే పెడుతున్నారు అని అడిగాడు స్వామి. వంటవాడన్నాడు, స్వామి మీరు తోటకూర బాగుంది అన్నారు కదా, అందుకని మీకు తోటకూర అంటే ఇష్టమేమోనని భక్తులు కూడా తోటకూర తెస్తున్నారు అన్నాడు. అరే రే, నేను సర్వసంగ పరిత్యాగినై ఉండి జిహ్వ చాపల్యానికి లోనైపోయిననే నా అనుష్ఠానానికి భంగం కలుగుతుంది కదా అనుకొని వారం రోజుల పాటు గోశాలలోనే పడుకున్నాడు. ఆహారాన్ని విడిచిపెట్టాడు. ఆ గోమూత్రాన్ని కాసిన తాగటం, ఆ గోవు పేడని నాలుక మీద రాసుకోవటం, అంతే. తనకి తాను శిక్ష వేసుకున్నాడు. అది సర్వసంగ పరిత్యాగికి ఉండవలసిన లక్షణం. కాబట్టి జిహ్వ చాపల్యం అనేది ఉండకూడదు అనేటువంటి విషయాన్ని నేను ఈ చేప నుంచి నేర్చుకున్నాను అంటున్నాడు అవధూత రూపంలో ఉన్న దత్తాత్రేయ ప్రభు. ఇక పింగళ అనేటువంటి ఒక వేశ్య. ఈ పింగళ అనేది ఒక వేశ్యాకాంత. విదేహ పట్టణమైనటువంటి జనక మహారాజు యొక్క నగరం మిథిలా నగరంలో నివసిస్తూ ఉండేది. చాలా అందగత్తె. ధనవంతులకు గేలం వేయడం, వాళ్ళని బికారులు చేసేయటం దాని యొక్క వృత్తి. ఒకరోజు సాయంకాలం పొద్దుగూకిన తర్వాత ఈ పింగళ మంచిగా అద్భుతంగా అలంకరించుకొని తన భవనం యొక్క గుమ్మంలో నిలబడింది. వీధిని పోయే ధనవంతుల్ని పసిగట్టి ఆకర్షిద్దామని దాని ఆశ. గంటలు గడుస్తున్నాయి, కానీ ఎవ్వడు కూడా ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలే. అయినా ఆశగా అట్లాగే నిలబడిపోయింది. చీకట్లు ముసురుకున్నాయి. గుడ్డి వెన్నెల కాస్తూ ఉంది. పింగళ ఒకసారి లోపలికి వెళ్లి సింగారానికి మళ్లీ సవరింపులు చేసుకొని మళ్లీ వచ్చి నిలబడింది. రాత్రి కావడం వల్ల వీధిలో జనసంచారం తగ్గిపోయింది. అర్ధరాత్రి వేళయింది. అప్పుడైనా విటులు వస్తారా అని ఆశగా అట్లాగే నిలబడింది. కాని దాని ఆశ నిరాశ అయింది. కాళ్లు లాగుతున్నాయి. విసుగొచ్చేసింది. ఇక నుంచోలేక లోపలికెళ్లి తన హంసతూలిక తల్పం మీద నడుము వాల్చింది. అంతలో వాకిట్లో గుమ్మం దగ్గర ఏదో అలికిడైంది. విటుడెవడో వచ్చాడనుకొని చివాలను లేచి చెరచెర గుమ్మంలోకి వచ్చింది. ఎవ్వరూ లేరు. అంతా గుడ్డి వెన్నెల, చెట్ల నీడలు, సగం నిద్రలో ఉలిక్కిపడినటువంటి పక్షి పిల్లల యొక్క కువకువలు వినిపిస్తూ ఉన్నాయి. అది మినహా అంతటా నిశ్శబ్దమే. ఒక్కసారి ఆ పింగళ హృదయంలో తుఫాను చెలరేగింది. నేనేమిటి, నేను చేస్తున్న పని ఏమిటి, నా జన్మకు ప్రయోజనమేంటి, ఎంతమందిని నేను బికారులుగా మార్చేశాను, ఎంత కూడబెట్టాను, చచ్చిపోయేటప్పుడు ఇందులో ఏ కొంచెమైనా నేను పట్టుకు వెళ్తానా? చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికేంటి, నరకానికే పోతా. ఎంత కూడబెట్టాను, చచ్చిపోయేటప్పుడు ఇందులో ఒక చిల్లి గవ్వ కూడా నేను తీసుకువెళ్ళలేనే. నేను చస్తే ఒక్కడైనా అయ్యో పాపం అంటాడా? ఇటువంటి ఆలోచనలన్నీ ఉవ్వెత్తున చెలరేగుతున్నాయి ఆమె మనస్సులో. వెంటనే
ఆలోచిస్తే సమాధానాలు దొరికినాయి. తన మీద తనకే అసహ్యం పుట్టింది. తాను చేసే వృత్తి మీద జిగుప్స కలిగింది. వైరాగ్యం అనేటువంటి భానుడు ఉదయించాడు ఆమె మనస్సులో. అయ్యయ్యో, ఎన్ని సంవత్సరాలు నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నానే, ఒక్కనాడైనా హరినామస్మరణ చెయ్యలేదే. అనంత సుఖప్రుడు, మనశ్శాంతి కారకుడు అయినటువంటి ఆ పరమాత్మని మనస్సులో కూడా భావించలేదే. అయ్యయ్యో, దగ్గరలో నా హృదయంలోనే ఉన్నటువంటి ఆ పెన్నిధానాన్ని మరిచిపోయి ఎవడెవడో సుఖాలిస్తాడని, నిధులు పంచుతాడని ఎండమావుల వెంట పరుగులు పెట్టాను ఇంతకాలం. ఛీ, ఇక ఆ జీవితానికి స్వస్తి. ఇలా ఒక నిర్ణయానికి వచ్చింది అలనాడు చింతామణి వచ్చినట్టుగా. ఆ క్షణం నుంచి తన శేష జీవితాన్ని హరినామస్మరణతో గడిపింది. ధర్మకార్యాలు చేసింది, తీర్థయాత్రలు చేసింది, పాప పంకిలాలను ప్రక్షాళన చేసుకుంది, మనశ్శాంతితో జీవితాన్ని చాలించింది. ఓ యదు మహారాజా, ఈ పింగళ అనేటువంటి వేశ్య యొక్క జీవితం నాకు నేర్పిన పాఠమేమిటో గ్రహించవా? ఆశ అనేది దుఃఖప్రదాయిని, వైరాగ్యం అనేది సుఖప్రదమని నేను అర్థం చేసుకున్నాను అంటున్నాడు. అందుకనే వామనుడు అంటాడు, ఆశాపాశము కడు నిడువు అంటాడు. ఆశ కలిగిన వాడు సప్తద్వీపంబులందైన చక్కంబడునే అంటాడు. కాబట్టి ఆశ అనేది మా చెడ్డది. అది మనిషిని ఎండమావుల వెంట నీళ్లు కోసం పరిగెత్తినట్టుగా పరిగెత్తింపజేస్తుంది అని నేను అర్థం చేసుకున్నాను అంటున్నాడు. ఇక కుర్రరము అనేటువంటి ఒక పక్షి. కుర్రరము అంటే లకుమికి పిట్ట, చాలా చిన్నది. అది ఎక్కడో ఒక మాంసం ముక్కను సంపాదించింది, ముక్కున గరుచుకొని గూటి వైపు ఎగురుతోంది. ఇంతలో మరొక పెద్ద పక్షి చూసింది. ఈ లకుమికి పిట్ట చిన్నది, దీన్ని వెంటాడింది. ఈ చిన్న పిట్టకు భయం పుట్టింది, మాంసం ముక్కను వదిలిపెట్టేసింది. వెంటనే ఆ పెద్ద పక్షి ఆ మాంసం ముక్కను తనుకొని వెళ్ళిపోయింది. బ్రతుకు జీవుడా అనుకుంది లకుమికి. రాజా, గ్రహించావా? మరొకరికి కన్ను కుట్టే వస్తువు గనక మన దగ్గర ఉంటే అది మన ప్రాణాలకే ముప్పు తెస్తుంది. అంతేగా, మన ఒక్కళ్ళ దగ్గరే ఉండి ఎవరి దగ్గర ఆ వస్తువు లేకపోతే మనల్ని చంపేనా పడకపోతారు. ఇక్కడ పక్షి ఎలా బతికిపోయింది? తన దగ్గర ఉన్న మాంసం ముక్కను విడిచిపెట్టబట్టి బతికిపోయింది. అంటే బలహీనుడు ఈ రహస్యం తెలుసుకోవాలి, లేదంటే ఆపదల్లో పడిపోతాడు. ఈ విషయాన్ని నేను ఈ లకుముక్కు పెట్ట నుంచి నేర్చుకున్నాను అంటున్నాడు. ఇక పసిబాలుడు. పసిబాలుడు నాకు పరమ గురువయ్యా. ఎందుకంటే చీకు చింత లేకుండా కేరింతలు కొడుతూ ఉంటాడు. తన ఆటలేవో తనవి, తన ఆనందమేమో తనది. మిగతా ప్రపంచం ఏమైపోయినా కూడా ఆ పిల్లవాడికి పట్టదు. అవధూత కూడా అట్లాగే ఉండాలి. ఈ సృష్టిలో నిశ్చింతగా ఆనందపడేది వీళ్ళిద్దరే. ఒకడు అమాయకుడు, మరొకడు మాయాతీతుడు. అంటే మాయకి అతీతంగా ఉండగలిగిన వాడు, అలాగే అసలు మాయ అంటే ఏమిటో తెలియనివాడు. వీళ్ళిద్దరూ ఆనందపడతారు. ఇక ఒక కన్యామణి నాకు నేర్పినటువంటి పాఠం ఏంటో చూద్దాం అంటున్నాడు. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక కన్యామణి ఉన్నది. మంచి రూపవతి, యవ్వనంలో ఉంది. గుణవతి, శీలవతి. ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. చూస్తున్నారు, వెళుతున్నారు. ఇంకా ఏది ముడిబట్టల. ఒక రోజున తల్లిదండ్రులు ఏదో పని మీద గ్రామాంతరం వెళ్ళినటువంటి సమయంలో పొరుగురు నుంచి మగ పెళ్లి వాళ్ళు వచ్చారు పిల్లను చూసుకుందామని. ఆ పెళ్లి కొడుకు, అతడి తల్లిదండ్రులు, అతడి యొక్క బంధుమిత్రులు ఒక 5-6 మంది వచ్చారు. కన్యామణి స్వయంగా తానే స్వాగతం పలికింది. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చింది. అంటే తల్లిదండ్రులు లేరు కదా ఇంట్లో, అందువల్ల తానే. అలాగే కాళ్ళు చేతులు తుడుచుకోవటానికి
తువ్వాలిచ్చింది. ఆ నడవలో చాపలు పరిచింది, లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టింది. ఆ రోజుల్లో కుర్చీలు లేవు, చాపలే. ఇప్పటికీ చాలా ఏళ్లలో చాపల మీద కూర్చునే సంప్రదాయమే ఉంది. తాగడానికి మంచినీళ్ళు ఇచ్చింది. ఇప్పుడే వస్తాను ఉండండి అంటూ వంటగదిలోకి పోయింది. ఏదైనా పలహారం చేసి పెడదామని డబ్బాలు వెతికింది. వరిపిండి తీసి పళ్ళెంలో పోసి 2 చేతులతో తడిపి ముద్ద చేస్తున్నది. ఆ కదలికకి గాజులు గలగల్లాడుతున్నాయి. ఈ అమ్మాయి లోపల ఏదో చేస్తుందని అతిథులు గ్రహిస్తారేమోనని ఒక్కొక్క చేతికి 2 గాజులే ఉంచుకొని మిగతావి తీసి పక్కన పెట్టింది. ఆ 2 గాజులు కూడా ఒకదానికొకటికి తగిలి శబ్దం చేస్తున్నాయి. అప్పుడు ఒక్కొక్క గాజు ఉంచుకొని గబగబా పిండి కలిపి జంతికలు చేసి పెట్టింది. చక్రాలు అంటాం మనం. మగ పెళ్లివాళ్లు ఆ అమ్మాయి మంచి పనిమంతురాలను గ్రహించి సంబరపడిపోయి మరొక రోజు వచ్చారు. వచ్చి వాళ్ళ నాన్నతో మాట్లాడతామని చెప్పి బయలుదేరారు. ఆ తర్వాత ఏమైందో వదిలివేద్దాం, ఇప్పటికీ ఈ ముక్క చాలు. తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకొని ఉంటారు. అది కాదు ఇక్కడ ముఖ్యం. ఇక్కడ ముఖ్యం ఏంటంటే, ఓ యదువీరా, నువ్వు ఏమైనా గ్రహించగలిగావా ఈ కథ నుంచి? 10 మంది ఒక చోట చేరితే గాజుల గలగలలాగా కలహించుకోవటమే తప్ప పరమార్థం అనేది ఉండదు. అంటే పరమార్థం కోసం విచికిత్స అనేది చేయరు. ఇద్దరు ఉన్నా కూడా వృధా సంభాషణల్లో కాలయాపన జరుగుతుంది, అంతేగాని ఒరిగేది ఏముండదు. అందువల్ల నిరాటంకంగా ధ్యానం సాగాలి అంటే, అంతర్దృష్టి విస్తరించాలి అంటే సాధకుడు ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉండాలి. ఇది గాజుల యొక్క గలగలలు నాకు నేర్పిన పాఠం అయ్యా అన్నాడు. ఇప్పటికీ ధ్యానం పేరుతోటి 10 మంది చేరుతుంటారు. ధ్యానం కంటే మాటలు ఎక్కువ అవుతాయి, దానివల్ల ప్రయోజనం ఉండదు. అందుకనే ధ్యానం ఎప్పుడూ ఒంటరిగా చేయాలి, ఏకాంతంగా చేయాలి. సెల్ ఫోన్ కూడా కట్టేసి మరీ చేయాలి. ఇది సెల్ ఫోన్ కట్టేయకుండా పక్క గదిలో పెట్టినా నీ ఫోన్ మోగగానే నీ దృష్టి అటు వెళుతుంది. భార్య ఏదో ఎత్తి మాట్లాడుతుంది, నువ్వు లేచి రాగానే ఎవరే వాడు ఫోన్ చేసింది, అర్జెంట్ ఏమైనా ఉందా, నన్ను లేపచ్చు కదా అంటాడు. ఇది దిక్కుమాలిన ఆలోచన. అందువల్ల మనకి ప్రతిబంధకం ఏమిటయ్యా అంటే, ఇవాళ ప్రధాన శత్రువు సెల్ ఫోనే. ఈ సెల్ ఫోన్ అంటే హెల్ ఫోనే ఒక రకంగా చెప్పాలంటే. ఇది ఎంత ప్రయోజనకరమో అంత ప్రమాదకరం కూడా. అందుకనే మనం ధ్యానం చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు ఆ అరగంట సేపు దాన్ని సైలెంట్లో పెట్టేసాం అనుకోండి, ఇంకా ఫోన్ వచ్చినా మనకు తెలియదు. లేదు ఎవడో ఒకటి చేస్తాడు, అందులో మిస్డ్ కాల్ పడుతుంది కదా, ఇంకేం ప్రమాదం లేదుగా, తర్వాత వచ్చి మాట్లాడచ్చుగా. ఇది ఇక ఇషుకారుడు. ఇషుకారుడు అంటే బాణాలు తయారు చేసేటటువంటి వృత్తిలో ఉండేటటువంటి వాడు. ఆ రోజుల్లో ప్రధానమైనటువంటి ఆయుధాలు బాణాలేగా, ధనస్సు, బాణం. నా 21వ గురువు ఈ ఇషుకారుడయ్యా అంటున్నాడు. ఈ ఇషుకారుణ్ణి నువ్వెప్పుడైనా గమనించావా? రాజువు కదా, నువ్వు గమనించే ఉంటావు. బాణాలు తయారు చేయటం చాలా క్లిష్టమైనటువంటి విద్య. పొడవు, లావు, అలాగే ఆ కొస దగ్గర బాగా పదునుగా ఉండాలి, అలాగే సంధించే దగ్గర వెడల్పుగా ఉండాలి, అక్కడ పక్షి ఈకలు లాంటివి పెట్టాలి. అంటే బరువు, బలం వీటన్నిటినీ సమతూకంలో చేయాలి బాణం చేసేవాడు. ఏదైనా తేడా వస్తే ఆ బాణం ఉపయోగించేటటువంటి ధానుష్కుడికి గురి తప్పిపోతుంది, వేగం మందగించిపోతుంది. అందువల్ల ఈ బాణాలు తయారు చేసేవాడు బహుజాగ్రత్తగా చేయాలి. అతడు ఒక బాణాన్ని తయారు చేస్తున్నప్పుడు పక్కనే భేరీ భాంకారాలు మోగినా సరే, సాక్షాత్తు మహారాజే ఊరేగింపుగా వచ్చినా సరే, అతడు దాన్ని ధ్యానంలో పెట్టుకోడు.
అతడి కంటికి ఆ బాణం తప్ప మరేం కనిపించదు, చెవికి మరేమీ వినపడదు. ఆ పని పూర్తయ్యే వరకు లేవడం. అటువంటి ఏకాగ్రతని యోగి కూడా అలవాటు చేసుకోవాలి. రోజుల తరబడి నిష్టగా కూర్చోగలగాలి. నిశ్చలంగా మనస్సుని భగవంతుడి మీద నిలపడం ఎట్లాగో ఈ ఇషుకారుడి వల్ల నేను నేర్చుకున్నాను మహారాజా. బాహ్య ప్రపంచంతో ప్రమేయం లేకుండా సమాధి స్థితి నిలుపుకోవడం కూడా నేను నేర్చుకున్నాను అని ఈ బాణాలు చేసేవాడిని తాను 21వ గురువుగా ఎలా భావించాడో చెబుతూ ఉన్నాడు. ఇక పాము అంటే అందరికీ భయమే, కానీ అది కూడా నాకు ఒక గురువు. అది ఎక్కడ ఉంటుందో తన ఉనికిని ఎవరికీ తెలియనివ్వదు. ఎప్పుడూ ఒంటరిగానే తిరుగుతుంటుంది. తనకు నివాసం ఏర్పరచుకోవాలని తాపత్రయపడదు. చీమలు పెట్టిన పుట్టల్లో తలకాయ దాచుకుంటుంది, కాలక్షేపం చేస్తుంది. అందుకనే యోగ మార్గంలో ప్రయాణించేవాడు ఈ 3 గుణాలు తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ఏమిటి? మొదటిది జనసంచారాన్ని చూసి భయపడటం. రెండోది ఎవరికీ కనపడకుండా ఏకాంతంలో ఉండడం. మూడోది తనకంటూ సొంత ఇల్లు లేకుండా చేసుకోవటం. ఇది. ఇక భ్రమరం. ఓ యదువీరా, భ్రమర కీట న్యాయమని నువ్వు వినే ఉంటావు. భ్రమరం అంటే ఒక కీటకం. కీటకాన్ని పట్టి తెచ్చి తన గూట్లో పెట్టి ఝంకారం చేస్తూ తాను చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. అది ఆ కీటకం భయానికి ఉద్వేగానికి గురై ఆ నాదాన్ని వింటూ ఆ భ్రమరాన్ని చూస్తూ బిక్కుబిక్కుమని కాలం గడుపుతుంది. కొన్ని రోజులు అయ్యేసరికి ఆ కీటకం భ్రమర నాదాన్నే కాదు, ఆ భ్రమరం యొక్క రూపాన్ని కూడా పొందుతుంది. చూసారా? అదే తుమ్మెద. మానవుడు కూడా ఇంతేనయ్యా. ఏ కారణంగానైతేనేమి తన మనస్సును దేని మీద పూర్తిగా నిలబెడతాడో దాని లక్షణాలు పొందుతాడు. అందుకనే 10 రోజులు ఒకటితో సావాసం చేస్తే వాడు వీడవుతాడు అని ఒక సామెత కూడా మనకున్నది. అంటే దాని లక్షణాలు పొందుతాడు. భగవంతుడి మీద గనక అదే బుద్ధిని నిలబెడితే భ్రమరంలాగా భగవంతుడి యొక్క దివ్య లక్షణాలు అలవడతాయి. ఈ జన్మలో కాపోయినా దేహాంతరంలోనైనా సారూప్య ముక్తిని సాధింపగలుగుతాడు. ఇది ఆ భ్రమర కీటకం నాకు నేర్పిన పాఠం అన్నాడు. ఇక చివర గురువు సాలెపురుగు. సాలెపురుగు తనలో నుంచే ఒక పదార్థాన్ని తీసి దాంతో దారాలు బయటకు తీసి ఒక గూడు అల్లుతుంది. అందులో కొంచెంసేపు క్రీడిస్తుంది. ఈగల్లాంటి ఏవో ఒకటి కనుక దొరికితే అందులో బంధించి అవి తినేస్తుంది. మళ్ళీ ఆ దారాన్ని తానే మింగేస్తుంది, తనలో లీనం చేసుకుంటుంది. అంటే సృష్టి, స్థితి, లయ ఈ విధంగా జరుగుతాయి. సృష్టి చెయ్యాలని సంకల్పించుకున్నప్పుడు బ్రహ్మతత్వం తన నుంచి త్రిగుణాత్మకాలైనటువంటి మాయా అనేటువంటి తంత్రువులని ఆవిష్కరిస్తుంది. త్రిగుణాత్మక జగత్తుని సృష్టిస్తుంది. అందులో తాను క్రీడిస్తుంది, జీవులని ఆడిస్తుంది. ఇది స్థితి యొక్క విలాసం. ప్రళయకాలంలో ఆ పరబ్రహ్మమే తాను సృష్టించినటువంటి ఈ ప్రపంచాన్ని తనలో విలీనం చేసుకుంటుంది. ఈ పరమరహస్యాన్ని సాలెపురుగును చూసి నేను గ్రహించాను అని అద్భుతంగా చెప్పాడు. ఇలా 24 నుంచి ఆత్మోపదేశాలు పొందానయ్యా రాజా. ఇవే కాదు, నా శరీరమే నాకు ఒక పరమగురు. ఈ శరీరం నశ్వరమని నాకు తెలుసు, అంటే నశించిపోయేదని. దీని లోపల జుగుప్స్కరమైనటువంటి పదార్థాలు ఉంటాయి. ఏముంటాయి? రక్తము, మాంసము, మేద ఇవన్నీ ఉంటాయి. అయినా దీని మీద అందరికీ వల్లమాలినటువంటి మమకారం ఉంటుంది. కళ్ళ ఎదుట ఎంతమంది శరీరాలు రాలిపోతుంటాయి, కానీ తన శరీరం మాత్రం శాశ్వతం అనుకుంటూ ఉంటాడు ప్రతివాడు. అందుకనే దీన్ని పోషించడానికి, దీన్ని సంరక్షణానికి ఎన్నెన్నో అగచాట్లు పడుతుంటాడు. అంటే ఎంత ఘోరానికైనా తెగిస్తూ ఉంటాడు. పోనీలే అనుకుంటే ఈ శరీరానికి ఏమన్నా కృతజ్ఞత ఉందా? అణువంత కూడా ఉండదు. చెప్పా పెట్టకుండా ఎప్పుడో హఠాత్తుగా రాలిపోతుంది.
దీన్ని ఆశ్రయించుకున్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు సవతుల్లాగా పోరాడుతూ జీవులని సుఖభ్రాంతిలో ముంచేసి చివరికి నరకంలోకి తోసి పారేస్తాయి. విచిత్రం ఏంటంటే ఇదే మోక్షానికి సాధనం కావడం కూడా విశేషం. శరీరం అందుకనే శరీరమాజ్యం కలు ధర్మ సాధనం అని శాస్త్రం చెప్పిందిగా. అయితే వివేకంతో, వైరాగ్యంతో ఇంద్రియాలను అదుపు చేసుకొని ఈ శరీరం యొక్క అశాశ్వతత్వాన్ని గుర్తించి ఎవడైతే ప్రవర్తిస్తాడో వాడు ధన్యుడవుతాడు. నిజానికి మానవ శరీరం ఎన్నో జన్మలకు కాని దొరకదు, దుర్లభం. జంతువునాం నరజన్మ దుర్లభం అని ఉపనిషత్ వాక్యం కూడా. అన్ని పురుషార్థాలకి శరీరమే సాధనం. ఇది మృత్యు గహ్వరంలో ప్రవేశించక ముందే మేల్కొని మోక్ష పురుషార్థ సాధన కోసం మనం తీవ్రమైన ప్రయత్నం చేయాలి. ఇంతమంది గురువులు ప్రత్యక్షంగా పరోక్షంగా చేసినటువంటి ప్రబోధాలని ఆకలింపు చేసుకొని అహంకార మమకారాలకు లొంగిపోకుండా ఆత్మనిష్టలో నేను సంచరిస్తున్నాను. ఓ యదురాజా, ఏ ఒక్క గురువు పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందించలేడు. అనేక మంది అనేక విధాలుగా ఉపదేశం చేస్తూ ఉంటారు. బ్రహ్మతత్వం ఏకమైనట్లే ఋషులలో కూడా అభిప్రాయ భేదాలు అనేకం ఉంటాయి. దీనిని నిరసించి అన్నిటినీ గ్రహించుకొని ఆకలింపు చేసుకోవటమే మానవుడి యొక్క కర్తవ్యం. అది సాధకుడి యొక్క కర్తవ్యం. అవధూత చెప్పినటువంటి ఈ మహా విషయాలని యదు మహారాజు బాగా ఆకలింపు చేసుకున్నాడు. కొత్త వెలుగు ఏదో తనకు కనిపించినట్లు అనిపించింది. ఆత్మ సంతృప్తి చెందాడు. అవధూతను సత్కరించి పునఃపునః దండ ప్రణామాలు చేసి సెలవు పుచ్చుకొని తన రాజధానికి వెళ్ళిపోయాడు. ఓ ఉద్ధవా, వింటున్నావా? ఈ కథంతా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఉద్ధవుడికి. అది మనం మర్చిపోకూడదు. మన వంశంలో పూర్వీకుడైనటువంటి ఈ యదు మహారాజు అవధూత చేత పొందినటువంటి జ్ఞాన బోధని ఆచరణలో పెట్టుకొని సర్వసంగ విముక్తుడై సర్వప్రాణి సమచిత్తుడై ధర్మబద్ధంగా పరిపాలన చేసి పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందాడయ్యా అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన ప్రసంగం ముగించాడు. శ్రద్ధగా విన్నటువంటి ఉద్ధవుడు ఆత్మతత్వాన్ని ఆకలింపు చేసుకుని పరమానందం పొందాడు. ఓ నైమిషారణ్య వాసులారా, ఋషీశ్వరులారా, వేదధర్ముడు తన శిష్యుడైనటువంటి దీపకుడికి చెప్పినటువంటి దత్త అవధూత మహిమ ఇది అంటూ బ్రహ్మదేవుడు కలిపురుషుడికి గురుమహముని చెప్పి కనువిప్పు కలిగించాడు అని చెప్పి సూత పౌరాణికుడు కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. మనం కూడా ఈ రోజుకి విశ్రాంతి తీసుకుందాం. దీంతో మనం ఈ దత్త పురాణంలో మొదటి భాగాన్ని పూర్తి చేసుకున్నాం. దత్తస్వామి యొక్క దివ్యానుగ్రహంతో రేపు కలుసుకొని మళ్ళీ మనం ఈ దత్త పురాణంలో సుమతి యొక్క వృత్తాంతం ఏంటో అవలోకించే ప్రయత్నం చేద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి. నచ్చితే మీ స్నేహితులకు పంచుతూ ఉండండి. ఈ దత్త పురాణాన్ని మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.